ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మన పనులు ఎంతైతే అవసరమో అలానే మనిషి యొక్క ఆరోగ్యం కూడా అంతే అవసరం అంటూ ఉంటారు. నిజంగా ఈరోజు చాలా మంది ఇక్కడ పెట్రోల్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఒకవేళ అందులో పెట్రోల్ లేకపోతే ఓ మనిషిని నిజంగా సమయానికి ఎలా హాస్పిటల్ కి చేర్చగలరు? ఆయన కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో మీరు చెప్పండి. సో ఇక్కడ ఇంతమంది వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు వెయిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పేషెంట్ల ప్రాణాలు కాపాడడం కాపాడాలి, చేయాల్సి వస్తుంది. ఫ్యూల్ లేదు వెహికల్ లో. మార్నింగ్ నుంచి రెండు సీరియస్ కేసులు చనిపోయారు, 2 పేషెంట్లు చనిపోయారు. దాని గురించి చాలా బాధ అనిపిస్తుంది. మాది రెడ్ హెల్త్, ఇది అంబులెన్స్. పొద్దున్న వచ్చిన 10 గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. నేను వెళ్ళినందుకు 2 పేషెంట్లు టైం కి చేరుకోలేం. ఫ్యూల్ లేదు కదా మనకి. కానీ పబ్లిక్ ఎందుకు ఇట్లా అవుతుందో పానిక్ అర్థం కావట్లేదు. ఫ్యూల్ వస్తుంది కదా, ఎందుకు టెన్షన్ పడతారో అందరూ అర్థం కావట్లేదు. అంటే అవసరాలు అనేది మనిషి టైం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నిజంగా ఫ్యూయల్ ఖర్చు ఇంకా ఎక్కువ అయిపోయి, లేదు అని అంటే ప్రాబ్లం ఎక్కువైపోతే వాట్ ద సిచ్యువేషన్? మీరేం గవర్నమెంట్ చెప్పాలి అనుకుంటున్నారు? మేమేం చెప్పగలుగుతామండి, ప్రస్తుతానికి అయితే పేషెంట్లు కదా మనకి ఇంపార్టెంట్. మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్. కొంచెం పబ్లిక్ ఆపొచ్చు కానీ పేషెంట్ల ప్రాణాలు ఆపలేం కదా. మనం ఏం చేయగలుగుతాం? సో అంబులెన్స్ కూడా ఇక్కడ నిలిచిపోయింది. సో ఇక్కడ ఇంతమంది వెయిట్ చేయడం వేరు, ఇది ఒక్కటి ఇక్కడ వెయిట్ చేయడం వేరు అనిపించి ఆయనతో మాట్లాడినప్పుడు డ్రైవర్ తోటి, ఆయన టైంకి వెళ్ళలేక పెట్రోల్ లేక 2 పేషెంట్స్ అయితే చనిపోయారంట ఈ రోజే. సో అది నిజంగా చాలా బాధాకరం. సో ప్లీజ్ గవర్నమెంట్ ఇది ఒక్కసారి దృష్టికి తీసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు, పెట్రోల్ ఉంది కాదు అని అంటే జనాలు పానిక్ అయిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది, వస్తుందా లేదా? ఇప్పటివరకు ఎల్పిజి అన్నారు, ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఏ నిత్యావసర సరుకులు ఆపేస్తారో తెలీదు. జనాలు పానిక్ ఎందుకు ఇలా గురి చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ముందుగానే వస్తుంది, అసలు జనాలకు ఎందుకు చెప్పట్లేదు అనే ఒక వార్త కూడా ఇక్కడ నడుస్తుంది. జనాలు నిజంగానే పానిక్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు చూడాలి ఇంకా ముందు ఇంకేం నడవబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది.